అందరికీ ప్రైజ్ లార్డ్. ఆగస్ట్ 15 ఈరోజు దేవుని వాగ్దానము. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమా 8:1 ఒకప్పుడు మన దేశం బ్రిటిష్ వారి బానిసత్వంలో మగ్గిపోతున్న పరిస్థితులలో ఎందరో గొప్పవారి త్యాగం వలన విడుదల లభ్యమైంది. అయితే ఈనాడు ఎందరో పాపపు బానిసత్వం కింద మగ్గిపోతూ విడుదల కొరకు తపిస్తున్న వారందరూ ఉన్నారు. విడుదల పొందాలంటే నీ కొరకు త్యాగంగా మారిన యేసు రక్తం క్రిందకి రావాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను విడిపించి పవిత్రునిగా చేస్తుంది. నీ మీద ఉన్న పాపపు బానిసత్వపు కాడిని విరిచివేస్తుంది. పవిత్రపరచబడి నీవు క్రీస్తులోనికి వచ్చినందున ఇక ఏ శిక్షా విధి నీకుండదు. నీవు నిర్దోషిగా ఎంచబడతావు. అందుకే విడుదల ఆశించి క్రీస్తునందు జీవించు. ప్రభువే నీకు పాప బానిసత్వంలో నుండి విడుదలిచ్చి స్వాతంత్రం అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.